శివుడు గంగాదేవిని తన కలలో ఎందుకు ఆపాడో మీకు తెలుసా? ఆ గంగ ఒక్కసారి నేడుగా భూమిపై పడితే ఈ ప్రపంచం క్షణాల్లో నాశనమయ్యేదట. ఇది సాధారణ కల కాదు, దేవతలకే భయం పుట్టించిన విషయం. గంగాదేవి అంటే చిన్న నది కాదు, ఆమె ఒక మహాశక్తి, ఒక భయంకర ప్రవాహం. ఆమె స్వర్గం నుంచి భూమికి దిగే వేగం ఎంతటి అంటే పర్వతాలు తట్టుకోలేవు, భూమి చీరిపోతుంది, ఆకాశం కంపిస్తుంది, ఎక్కడ చూసినా విధ్వంసం. గంగ భూమికి రావాలి, కానీ ఇలా వస్తే భూమి మిగలదు. అప్పుడు వాళ్ళకు ఒక్క ప్రశ్న, ఇంతటి శక్తిని ఎవరు ఆపగలరు? ఈ ప్రవాహాన్ని ఎవరు నియంత్రించగలరు? అక్కడే అందరి నోటి మీద ఒక్క పేరు, శివుడు. శివుడు వచ్చాడు కానీ ఆయన గంగను ఆపింది శిక్ష కోసం కాదు, గంగను కాపాడడానికి, భూమిని కాపాడడానికి. గంగ భూమి మీద పరబోయే క్షణంలో శివుడు తన జటాజూటాన్ని ముందుకు చాపి ఆ మహాప్రవాహాన్ని అక్కడే పట్టేశాడు. ఇక్కడే అసలు విషయం. శివుడు గంగను బంధించాడు అంటే ఆమెను బాధ పెట్టడం కాదు, అతడి జటలు అంటే శాంతి, ఓర్పు, నియంత్రణ. ఆ మహాప్రవాహం కూడా ఆ జటల్లోకి వెళ్ళగానే నెమ్మదిగా మారిపోయింది. అప్పుడు శివుడు ఏమి చేశాడంటే ఒక్కసారిగా భూమిపై వదల్లేదు, చిన్న చిన్న ధారలుగా విడిచాడు, నెమ్మదిగా భూమికి చేరేలా చేశాడు. అందుకే గంగ భూమికి వినాశనం కాలేదు, గంగ భూమికి వరమైంది. గంగ మనకు పవిత్ర నది అయింది. ఇప్పుడు ఈ కథలో నిజమైన సందేశం విను. శక్తి తప్పు కాదు, కోపం తప్పు కాదు, కోరిక తప్పు కాదు, కానీ అవి అదుపులో లేకపోతే అవే మనల్ని నాశనం చేస్తాయి. గంగను శివుడు తలలో పెట్టుకున్నాడు అంటే అర్థం ఇదే. బలం ఉండాలి, కానీ నియంత్రణ కూడా ఉండాలి. ఆ పరమశివుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నువ్వు శివభక్తుడివి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యి. కామెంట్ లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.